మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పోయింది. మరి ఇంతకుముందు కూడా మన మినిస్టర్ గారు మరి ఎల్వై గ్రామస్తులకు మరి భూమిపైన మిగతా గ్రామస్తుల గురించి 2 దఫాలుగా వారు పెద్దలు ఆ రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు పెద్ద పెద్ద భూసేకరణకు సంబంధించి 2013 చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 2123 జీవో అనేది చెల్లదు. పట్టా భూమికి, అసైన్ భూమికి, వ్యవసాయంలో ఉన్న భూమి ఇలాంటి వ్యత్యాసం లేకుండా ఆ భూమి ఖరీదు మార్కెట్ రేట్ ప్రకారము నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 2017-18లో ఆనాడు ఈ యుద్ధం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మల్లన సాగర్ తోటి ఈరోజు 500 ఎకరాలకు సంబంధించి సుమారు 229 కుటుంబాలు చాలా మటుకి మునిగికెళ్ళి వచ్చిన ఎలుగొచ్చెలు రాలేదంట. మీరందరూ కూడా రండి, ఈ చెక్కులు తీసుకోండి, మిగతా వారిని కూడా మేము ఆదుకుంటాము. సుమారు 5000 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇంకొక 7000 ఎకరాల భూసేకరణ జరగాలి. ఓవరాల్ గా ప్రాజెక్టు యొక్క కాస్ట్, నిమ్స్ ప్రాజెక్టు యొక్క వ్యయము 45,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్లకు పెరుగుతుంది. ఇక్కడ అన్ని పరిశ్రమలు వస్తే రేపొద్దున సుమారు 2.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తిరిగి 1,20,000 కోట్ల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది. ఈ నిమ్స్ వల్ల న్యాల్కల్లు, రాయకోడు, జైరాబాదు, సదాశివపేట వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక రూపురేఖలు మారిపోతాయి. మీ అందరూ సహకరించండి. మీ అందరితో ఒక విజ్ఞప్తి, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఓ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ ప్రాంతంలో ఉండాలి. ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మా పిల్లలకు, మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి అని కోరాలి. నైపుణ్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఐటీఐలు స్థాపిస్తాము, ఐటీఐలలో నైపుణ్యాన్ని పెంపొందించి పెంచే దిశగా మా కృషి ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది.